अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తులైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సౌఖ్యాలు కురియుగాక. ఆమీన్. ఖురాన్లోని 35 సూరా ఫాతిర్లోని మొదటి వాక్యం ప్రారంభించే ముందుగా అపార కరుణామయుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే అని ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలం ఆధారం ఆయనేనని, ఆయనే దైవదూతలను సందేశాలు అందజేసే వారిగా నియమించాడు. ఆకాశాలకు భూమికి మూలాధారం ఆయనేనని, ఆయనే దైవదూతలను సృష్టించాడు అని, ఆ దైవదూతలను సందేశాలు అందజేసే వారిగా కూడా నియమించాడు అని ఈ యొక్క మొదటి వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆ దైవదూతలు 2 3 4 ఇలా అనేక రకాలుగా రెక్కలు కలిగి కూడా ఉంటారు అని, మరియు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క సృష్టిలో తాను కోరిన దానిని అధికం చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ కూడా చేయగల సమర్థుడు అని ఈ యొక్క మొదటి వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక రెండో వాక్యం, అల్లాహ్ ప్రజల కోసం ఏ కారుణ్యాన్ని పంపినా దానిని ఆపేవాడు ఎవరూ ఉండరు. ఎవరు ఆయన యొక్క కారుణ్యాన్ని ఆపలేరు. మరియు ఏ కారుణ్యాన్నైనా ఆయన కనుక ఆపితే ఆ తర్వాత దాన్ని పంపగలవారు కూడా ఎవరూ లేరు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు మరియు మహా వివేచనాపరుడు. అంటే అల్లాహ్ ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లాహ్ ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లాహ్ ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లాహ్ ఆపితే ఎవరు ఇవ్వలేరు. మరి ఆయన మహాశక్తివంతుడు, సర్వశక్తిమంతుడు మరియు వివేచనాపరుడు కూడా అని. మరియు మూడో వాక్యం, ఓ మానవులారా అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. ఏంటి? భూమి ఆకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే భూమి మరియు ఆకాశాల నుండి జీవన ఉపాధిని సమకూర్చే సృష్టికర్త అల్లాహ్ తప్ప మరొకడు ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని ఖురాన్లో ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు? మీరెందుకు